హాయ్ అండి. ఈరోజైతే ఇన్‌స్టంట్‌గా చేసుకునే రైస్ రెసిపీ అయితే చూపిస్తాను. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ గూడా. ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం వచ్చేసేయండి. ఈరోజైతే నేను సాంబార్ అన్నం అయితే చేయబోతున్నానండి. ఒక పూటకైతే ఏం కూర అయితే లేదు. అందుకనేసి ఇదైతే ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది గదా! పిల్లలు గూడా బాగా తింటారని జెప్పేసి ఇదైతే చేస్తున్నాను. దీనికోసమైతే నేను ఒక కప్పు రైస్‌కైతే హాఫ్ కప్పు అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను. 2 అయితే బాగా 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి తర్వాతయితే 1 ½ కప్‌కి 4 కప్స్ అయితే వాటర్ అయితే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసాను. తర్వాతయితే అందులోనే క్యారెట్టు, టమోటా, పచ్చిమిర్చి అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పొంగిపోకుండా కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. అవన్నీ వేసేసి 3 విజిల్లు అయితే రానిచ్చుకోవాలి. ఇంకా మీ దగ్గర వెజిటబుల్స్ ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఏం లేవు. అందుకనేసి నేను ఇవే వేసాను. తర్వాత అయితే 3 విజిల్లు అయితే రానిచ్చాను. తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత అయితే ఓపెన్ చేసి ఇలా అయితే బాగా కలుపుకోవాలి. చూసారుగా రైస్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇందులోనే టేస్ట్ సరిపడినంత చింతపండు పులుసు అయితే వేయాలండి. చింతపండు పులుసులోనే నేను కొద్దిగా సాంబార్ పొడి అయితే వేశాను. మీరు ఇంకా నచ్చితే మీకు ఉప్పు, కారము, పసుపు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. పిల్లలు తినాలి కదా అని చెప్పేసి సాంబార్ పొడి ఒకటి కొద్దిగా వేసాను అంతే. తర్వాత అయితే ఇంక అందులోకి పోపు వేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి తర్వాత అయితే పోపు దినుసులు నేను అన్ని క్యారెట్, టమోటా అన్నీ అందులోనే వేసాను కాబట్టి దీంట్లో జస్ట్ ఆనియను, కరివేపాకు, వెల్లుల్లి వేసాను అంతే. ఇవన్నీ బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత అయితే ఈ పోపు అంతా కూడా దాంట్లో సాంబార్ రైస్లోనే వేయాలి. సాంబార్ రైస్లో వేసి ఒకవేళ మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. అందుకనేసి నేను ఏం వాటర్ వేయలేదు. మీరు ఒకవేళ మీ కన్సిస్టెన్సీకి ఎలా ఉండాలో గట్టిగా ఉండాలనుకుంటే సరిపోతుంది. ఒకవేళ నాకు ఇలా వద్దు ఇంకా బాగా ఉండాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని అయితే ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకైతే సరిపోతుంది అనుకున్నాను. తర్వాత పోపు వేసేసి అంతా బాగా కలుపుకున్నానండి. పోపు అంతా పట్టేలాగా కొద్దిసేపు అలాగే గ్యాస్ మీద ఉండనిచ్చి కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఇంక తీసేసాను. చూసారు కదా సాంబార్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇదైతే లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. అలాగే టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.